హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్ ఇన్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా చెల్లి వాళ్ళు కెనడా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి లండన్ చూపిద్దామని మేము మా ఇంటి దగ్గర నుంచి లండన్ అయితే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి జర్నీ అయితే ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయితే ఉంటది. ఈ వీడియోలో మీకు నేను అసలు లండన్ లో ఎక్కడికి వెళ్ళాము, ఏ హోటల్లో దిగాము, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే చూసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అందుకని నేను పార్ట్స్ లో అయితే రిలీజ్ చేస్తున్నాను. లండన్ అంతా 1 day లో చూడటానికి అవ్వదు కాబట్టి ఒక 2 days స్టే అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇదే మేము వచ్చిన హోటల్ అనమాట. ఇది నోవోటెల్ టవర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉంటది. ఇదంతా హోటల్ లాబీ అండ్ రిసెప్షన్. సో మేము ఉన్నది 4 adults and 2 kids కాబట్టి ఒక రూమ్ సరిపోదు. సో 2 rooms అయితే మేము బుక్ చేసుకున్నాము. మాకైతే కనెక్టింగ్ రూమ్స్ లాగా కావాలి అని అయితే చెప్పాం అనమాట. సో ఇదొక బెడ్రూము అండ్ పాప పడుకోవడానికి అక్కడ ఒక బెడ్ అనమాట. అండ్ అటువైపు నుండి ఉన్నది కనెక్టింగ్ రూమ్. ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి. సో లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేద్దాం పదా అని చెప్పేసి బయలుదేరాం. ఏ ముహూర్తాన్ని అనుకున్నామో ఏమో తెలియదు కానీ లండన్ చూద్దామని అసలు బయలుదేరినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉన్నది. అయినా కానీ మేము ఆగలేదు, ఆకలి దంచేస్తుంది కాబట్టి బయలుదేరిపోయాం అనమాట. ఇదే మేము వెళ్ళిన రెస్టారెంట్. దీని పేరు బెంగళూరు ఎక్స్ప్రెస్ సిటీ రెస్టారెంట్. అంబియన్స్ అయితే అద్దరిపోద్ది. ఇదే రెస్టారెంట్కి మా హస్బెండ్ షెఫ్ ట్రయల్ కింద 3 years ago వచ్చారు. సెలెక్ట్ అయ్యారు కానీ మేమైతే ప్యాకేజ్ అంత గొప్పగా లేదని అయితే ఆగిపోయాము. వాట్స్ ఎవర్ రెస్టారెంట్ అంబియన్స్ అయితే అద్దరిపోద్ది. చాలామంది ఇండియన్స్ అండ్ అక్కడున్న లండనర్స్, బ్రిటిషర్స్ బాగా వస్తారు ఇక్కడ. టేస్ట్ కూడా చాలా సటిల్గా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా అయితే ఉండదు అనమాట. సో మెన్యూనంతా కింద మీద తిరిగేసేసి మొత్తానికి ల్యామ్ చాప్స్, చికెన్ 65 ఇవన్నీ స్టార్టర్స్ ఆర్డర్ చేస్తాము. అసలు ల్యామ్ చాప్స్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది, అంత బాగున్నాయి. అసలు చాలా ఎంజాయ్ చేసాం అవైతే. మా హస్బెండ్ తో నేను ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఈ వడ్డించే పని మాత్రం ఆయనకే అవి చెప్తాను, ఎందుకంటే షెఫ్ కదా, కొంచెం వడ్డించడం కూడా చాలా ప్రొఫెషనల్ గా చేస్తారని తనకు అప్పు చెప్తాను. అటు స్టార్టర్స్ అయిపోగానే మెయిన్స్ అయితే మేము బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్, వాటితో పాటు మేతి చికెన్ అండ్ బటర్ చికెన్ ఇవైతే ఆర్డర్ చేసాం అనమాట. ల్యామ్ చాప్స్ మాకు బాగా నచ్చేసరికి ఇంకొక ప్లేట్ కూడా చెప్పుకున్నాము, తిన్నాము, చాలా బాగున్నది. అండ్ విత్ లెమనేడ్ అనమాట, అది కూడా మొత్తానికి డిన్నర్ అయితే ఫినిష్ చేసి మళ్ళీ హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారా ఎంత గాలి వేస్తుందంటే లండన్ లో సగం చలి ఈ దేశంలో అయితే గాలి వల్ల వస్తుందని నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగో మళ్ళీ లండన్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. చూసారా మా జుట్లు ఉన్న దగ్గర ఉండట్లేదు, ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నాయి. అస్సలు అంత గాలి వేస్తుంది, బట్ చూడాలి కాబట్టి మొత్తానికి బయలుదేరాము. లండన్ చాలా బిజీ సిటీ, తెలియదేముంది. ఇక్కడ కార్లు, బస్సులు వాటన్నిటికంటే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళే కాస్త ఫాస్ట్ గా వెళ్తారేమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అంత మంది తిరుగుతూ ఉంటారు నడుచుకుంటూ. ఇప్పుడు టవర్ బ్రిడ్జ్ వైపు అయితే నడుస్తున్నాము. ఒక 10 minutes అయితే ఉన్నది నడక. మేమైతే ఫాస్ట్ గా నడవడానికి రీజన్ ఏంటంటే వర్షం పడేలా ఉన్నది, సో అందుకని ఇంకా ఫాస్ట్ గా నడుస్తున్నాము. సో ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. ఇక్కడిక్కడ తిరగాలనుకునే వాళ్ళు వాటిని యూజ్ చేసి వెళ్తా ఉంటారు. జాగ్రత్తగా నడుచుకుంటూ టవర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవరు వచ్చినా ఫస్ట్ చూడాల్సింది అయితే ఇదే అనమాట. సో అసలు ఈ టవర్ బ్రిడ్జ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇది అసలు 1886లో స్టార్ట్ చేశారు. 1894లో కన్స్ట్రక్షన్ పూర్తయింది అనమాట. అప్పట్లో రివర్ థేమ్స్ మీద చాలా బోట్స్, ఈ షిప్స్ అవి వెళ్తూ ఉండేవన్నమాట. సో దాని మీద ఒక కొత్త వంతెన లాగా కట్టాలని చెప్పేసి దీన్ని ఇలాగా ప్లాన్ చేసి చేశారనమాట. ఇది మనకి ఏవేవైతే పెద్ద పెద్ద షిప్స్ అయితే వెళ్తాయో వెళ్ళే టైంలో ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాప్ లో నుంచి ఆ పెద్ద షిప్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. అప్పుడు మీకు కనిపిస్తుంది ఆ స్కై స్క్రేపర్, దాన్ని షార్డ్ అంటారు. అది ఇక్కడ చాలా ఫేమస్ బిల్డింగ్ అది కూడా. ఈ టవర్ బ్రిడ్జ్ లో అసలు ఏమున్నాయి ఏంటని కూడా చూడొచ్చు. దానికి కొంచెం ఫీ పే చేసి చూడాలన్నమాట. మాకు అంత టైం లేక మేమైతే నెక్స్ట్ వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే నడుచుకుంటా వెళ్ళిపోయాము. మొత్తం ఇలా బ్రిడ్జ్ ఈ స్టార్టింగ్ నుంచి ఆ ఎండ్ వరకు నడుచుకుంటా వచ్చేసరికి ఇంకలా ముందుకు నడుచుకుంటా వచ్చాము. ఇప్పుడు మీకు చూపించేది అయితే ఇది లండన్ లో మెయిన్ సిటీలో ఉన్న ట్రైన్ స్టేషన్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా దగ్గరలో ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే లండన్ బరో మార్కెట్. మాకు మండే అది సెలవు అని తెలియక మేము పిచ్చోళ్ళ నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేసరికి మొత్తం మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయింది. సో వాట్స్ ఎవర్ ఇంకేదైతే అయ్యిందిలే, మధ్యాహ్నం ఇంకా మొదలైపోయింది ఆకలి. ముందు లంచ్ చేసేద్దాం, లంచ్ చేశాక మిగతా ప్లేసులు చూద్దాం అని చెప్పేసి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట.
సో ఈ లోపలే బార్ అండ్ కింద అయితే కిచెన్ ఉన్నది అండ్ ఇక్కడంతా మనకి సిట్టింగ్ ఇచ్చారనమాట. చూసారా మొహాలన్నీ వేలాడబడిపోయినాయి ఆకలేసి. కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇది పేరుకి ఇండియన్ రెస్టారెంట్ అని ఉంది కానీ అస్సలు ఫుడ్ ఏమీ అంత గొప్పగా లేదు. బట్ చచ్చినోడికి వచ్చిందే కట్నం అంటారు కదా, అంత ఆకలిలో సో మనకి ఏదో ఒకటి తినాలి కాబట్టి మళ్ళీ ఇంకా బోల్డ్ ప్లేసులు తిరగాలి నడవాలి కాబట్టి మాకు నచ్చినవి ఏదో ఆర్డర్ చేసాము. ఆ చికెన్ 65లో ఆవాలు చూసేసరికి మొత్తం నాకు ఆఫ్ అయిపోయింది మైండ్. 65లో ఆవాలు ఏంట్రా స్వామి అనిపించింది. మొత్తానికి మేము తినేసి మా దేవాంశు తినిపించేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ చేసాము. అదంతా పార్ట్ 2లో చూపిస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.